హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి హడావుడి అయితే మొదలైపోయింది. అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. ట్రైన్ వీడియో చూసి సంక్రాంతికి మా ఊరు వెళ్తున్నానేమో అనుకుంటారేమో, అస్సలు కానే కాదు. వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ నేను బాసర వెళ్ళాను కదా, దాన్ని వ్లాగ్ చేసి నేను ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా పెట్టాను. కేవలం 500 రూపాయలతో హైదరాబాద్ టు బాసర అని ఒక ట్రిప్ అయితే చేశాను వన్ డేలో. ఆ వ్లాగ్ని అయితే ఒకసారి చూడండి నా యూట్యూబ్ ఛానల్లో. హైదరాబాద్ కాచిగూడలో మార్నింగ్ 7:10కి అయితే మనకి ట్రైన్ ఉంది. మళ్ళీ ఈవినింగ్ 3:30కి అదే ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది. ట్రైన్ టికెట్లు అయితే డెఫినెట్గా బుక్ చేసుకోండి. 220 రూపీస్తో మనకి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అయితే అన్నీ అయిపోతాయి. నేనైతే నా ట్రిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను హైదరాబాద్కి. నేను హైదరాబాద్ కాచిగూడ వెళ్ళేసరికి 8 o'clock అవుతుంది. సండే కాబట్టి రష్ ఎక్కువ ఉన్నా కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఫుడ్ కూడా మనకి అక్కడే దొరుకుతుంది. ఇక ఫుడ్ తినేసి మళ్ళీ 3:30కి అయితే స్టేషన్కి వచ్చాము. స్టేషన్లో ట్రైన్ రాగానే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. జేబులో 500 రూపాయలు ఉంటే చాలు మన హైదరాబాద్ టు బాసర ట్రిప్ అయితే వేసేయచ్చు. దర్శనం అయిపోయింది కదా, వెళ్ళిపోయే ముందు వీడియో ఎందుకు తీస్తున్నావు అని చాలా మంది అనుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు మీకు ఒక వండర్ని అయితే చూపించబోతున్నాను. అంటే బాసరలో ఉన్న గోదావరి నదిని అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మామూలుగా అయితే మనం హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళినప్పుడు గోదావరి నది అయితే కనిపిస్తుంది. కూడా మన రాజమండ్రిలో అయితే గోదావరిని అయితే చూస్తాం. ఆ వ్యూ పాయింట్ అందరికీ నచ్చుతుంది. అలాగే అందరికీ కూడా చాలా మందికి ఆ వ్యూ పాయింట్ తెలుసు. అక్కడ రాజమండ్రిలోను ఇక్కడ బాసర్లోను రెండు చోట్ల ఉన్న నది ఒకటే అయినా కానీ ఇక్కడ నది అయితే కొంచెం చిన్నగా ఉంది. మనమైతే గోదావరి రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగో దూరంగా మనకి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. మీలో ఎంతమంది ట్రైన్ జర్నీ చేసినప్పుడు గోదావరి మీద గుండా వెళ్ళారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలా మంది ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు గోదావరి నది వచ్చినప్పుడు డబ్బులు అయితే వేస్తారు, అదే కాయిన్స్ అయితే వేసేవాళ్ళు. సో మేము మా చిన్నప్పుడైతే వేసేవాళ్ళం. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెయినీ సీజన్ కాదు కాబట్టి వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. వానాకాలంలో అయితే మనకు వాటర్ కొంచెం కాఫీ కలర్లో ఉంటుంది అనమాట. ఇప్పుడైతే అంత క్లియర్గానే ఉంది. రాజమండ్రితో కంపేర్ చేస్తే ఇక్కడ గోదావరి నది అయితే వెడల్పు అయితే చాలా తక్కువగానే ఉంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.